అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. అది కూడా రెస్టారెంట్ కన్నా ది బెస్ట్ టేస్ట్ వచ్చేలాగా, నిజంగా నేను చెప్తున్నాను, చాలా బెస్ట్ టేస్ట్ వచ్చిందని. నేను ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత మంచి టేస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. మా హస్బెండ్ అన్నారు, ఎప్పుడు బయటనే కాదు ఒకసారి ఇంట్లో ట్రై చేయి అని అన్నారు. బయటని మేము ఎప్పుడు తీసుకున్నా సోయా సాస్, వెనిగర్ సాస్ ఎప్పుడు అవాయిడ్ చేసేవాళ్ళంలేండి. కానీ ఒకసారి ఇంట్లో చేసుకొని మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. నిజంగా అది ఏంటనేది నిన్న నైట్ నాకు అర్థమైందండి. ఫస్ట్ అయితే 5 ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బీట్ చేసుకోవాలి. మధ్యలో ఒక చెయ్యొచ్చి కలిపించేసారా, అది మా ఆయనని నేను బీట్ చేస్తానంటూ వచ్చారు, కలిపేసి ఇచ్చారు. నేనైతే ఎగ్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకొని ఎగ్స్ అనేవి వేసుకొని బాగా పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉడికించి రైస్ పక్కనే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఏవైతే కాయగూరలు ఉంటాయో అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొంచెం కారము, మన దగ్గర ఉన్న హోమ్ మేడ్ గరం మసాలా వేసేసి రైస్ వేసేసి కలిపేసానండి. లాస్ట్లో ఫైనల్గా ఉల్లిపాయతో ఎండ్